శ్రీ గురుభ్యో నమ. అందరికీ తొలి ఏకాదశి ఎప్పుడు ఆచరించాలి అని ఒక సందేహం. ఈ సంవత్సరం తొలి ఏకాదశి 25వ తారీఖు, జూలై నెల 25వ తారీఖు శనివారం నాడు ఆచరించడమే శాస్త్రవిహితం, శ్రేయస్కరం. శనివారం నాడు ఎందుకండి అంటే సూర్యోదయానికి తిథి ఏకాదశి తిథి ఉండాలి. అందుకని తప్పనిసరిగా ఈ సంవత్సరం తొలి ఏకాదశి 25వ తారీఖు శనివారం నాడు ఆచరించటమే మంచిది. ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు, దేవశయన ఏకాదశి అని కూడా అంటారు. ఆ రోజు విష్ణాలయాలు దర్శనం చేయాలి తప్పనిసరిగా. విష్ణాలయ దర్శనం చేసి అక్కడ పేలాల పిండి ప్రసాదాన్ని వితరణ చేస్తారు. ఆ పేలాల పిండి ప్రసాదం తప్పనిసరిగా తినాలి. మా చిన్నతనాల్లో ఈ పేలాల ప్రసాదం తినకపోయినా, విష్ణాలయానికి వెళ్ళకపోయినా ఉత్తర జన్మలు, వచ్చే జన్మల్లో రాక్షసుల్లాగా పుడతారు అని చెప్పేవారు. ఆ భయంతో అయినా సరే తప్పనిసరిగా విష్ణాలయానికి వెళ్ళి ఆ దైవ దర్శనాన్ని చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించేవాళ్ళం. పేలాలు శుభానికి ప్రీతి, మరమరాలు అశుభానికి ఉపయోగిస్తారు. అలా పేలాల ప్రసాదం తప్పనిసరిగా తొలి ఏకాదశి నాడు విష్ణాలయ దర్శనం చేయాలి, పేలాల ప్రసాదాన్ని స్వీకరించాలి. దీనిని ఇంకా దేవశయన ఏకాదశి అని కూడా అంటారు. దేవశయన ఏకాదశి మొదలుపెట్టి ప్రబోధిని ఏకాదశితో ముగిస్తారు. ఈ దేవశయన ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలు. ఇక్కడి నుంచి 4 నెలలు చాతుర్మాస్యం అంటారు. ఈ 4 నెలలు అయిపోతే ప్రబోధిని ఏకాదశితో ఈ చాతుర్మాస్యం ముగుస్తుంది. ఈ 4 నెలల్ని, ఈ చాతుర్మాస్యాన్ని తప్పనిసరిగా యతులు, సన్యాసులు ఆచరిస్తారు. సహజంగా సన్యాస ఆశ్రమ ధర్మం ఏమిటి అంటే ఎక్కడా కూడా ఒకచోట స్థిరంగా ఉండకూడదు. వారు సంచరిస్తూ ఉండాలి. అలా సంచరిస్తూ సమాజానికి ధర్మాన్ని బోధ చేస్తూ ఉండాలి. భగవంతుడి లీలా విశేష వైభవాలు చెబుతూ ఉండాలి. అది సన్యాసుల ధర్మం. సన్యాసాశ్రమం స్వీకరించిన వారు ఆ పని చేయాలి తప్పనిసరిగా. అదే పని చేయాలి. సర్వస్వాన్ని త్యజించిన వారే సన్యాసులు అంటారు. అలా యతులు, సన్యాసులు ఇలా సంవత్సరం పొడుగు అన్ని చోట్ల సంచరిస్తూ ఈ చాతుర్మాస్యం, ఈ 4 నెలలు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ 4 నెలలు ఒకచోట స్థిరంగా ఉండి ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తారు. అందుకనే ఈ ఏకాదశి వ్రతం, ఈ చాతుర్మాస్యం, ఈ తొలి ఏకాదశి మొదలు పెడతారు కాబట్టి దీనికి తొలి ఏకాదశి పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు స్వామివారు నారాయణమూర్తి యోగ నిద్రలోకి వెళతారు ఈ శయన ఏకాదశిలో. మళ్ళీ 4 నెలలు అయిపోయి ప్రబోధిని ఏకాదశిలో స్వామివారు మేల్కొంటారు అని. ఈ యోగ నిద్రలో ఉండే 4 నెలలు సన్యాసులు ఇతరు ఒకచోట ఉండి వారి ధర్మాన్ని ఆచరిస్తూ సమాజానికి హితవు, మంచి చేకూరేలాగా మంచి విషయాలు తెలియజేస్తూ ఉండాలి. ఈ చాతుర్మాస్యాన్ని సన్యాసులే కాదు, సామాన్యులు కూడా, గృహస్థాశ్రమంలో ఉండేవారు కూడా ఆచరించవచ్చు. సాధారణ ప్రజలు కూడా. దానికి కఠినమైన నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఆచరించవచ్చు, లేదా ఏకాదశి నియమాలు ఆచరిస్తూ భగవద్ అనుగ్రహాన్ని పొందవచ్చు. రాబోయేటువంటి వీడియోలో ఏకాదశి తిథి ఎలా ఆచరించాలి, అలాగే ఉపవాసం, ఈ రెండిటి గురించి శాస్త్రం ఏదైతే చెప్పిందో వాటిని పూర్తిగా సామాన్యులకు అందే విధంగా, అర్థమయ్యే విధంగా తెలియజేస్తాం. ఇలాంటి మరిన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.